హాయ్ హలో వివర్స్, నేను మీ మేరుగు రాజేష్. మన కర్తవ్యం న్యూస్ ఛానల్ ప్రజలారా, మా ఛానల్ను ఆదరించండి, సపోర్ట్ చేయండి. మేము ఇప్పుడిప్పుడే ముందర పోతున్నాం కాబట్టి మాకు మీ ఆదరణ ఉండాలి. రైట్, ఇక మనం మొన్నటి నుంచి చెప్పుకున్నాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లాల రద్దు చేస్తుంది అని చాలా మంది అంటారు. జిల్లాల రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా చెప్పలేదు. జిల్లాలకు సంబంధించి పునర్విభజన చేస్తాము, జిల్లాలకు సంబంధించిన మార్పులు చేర్పులు చేస్తాము, పాత జిల్లాలు పోవు, కొత్త జిల్లాలు రావని నిన్న రేవంత్ రెడ్డి అయితే చెప్తున్నాడు. మనం గత కొంతకాలం నుంచి ఇదే మాట చెప్తున్నాం, జిల్లాలు రద్దు కావు అని. చూడు రేవు ఏం చెప్తున్నా అంటే, పాత జిల్లాల రద్దు లేదు, కొత్తవి రావు, కుట్రాలు కుతంత్రాలతో విష ప్రచారం చేస్తున్నారు, ఏం చేసినా ప్రజలకు చేస్తాం. కేసీఆర్ కేటీఆర్ ను కిషన్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు? చూడురి, పాతవి రద్దు కావు, కొత్తవి రావు అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి అయితే క్లియర్ గా చెప్తుండు. కేసీఆర్ కేటీఆర్ ను కిషన్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నా అంటుండు. అంటే గతంలోనే చెప్పినాం కదా, సిబిఐ వాళ్ళు ఇంతవరకు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు, అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి కదా. దాని మీద రేవంత్ రెడ్డి అయితే మండిపడుతుండు. వారిని అరెస్ట్ చేసేదాకా కిషన్ రావు అనే పిలుస్తాం, అంటే కిషన్ రెడ్డి వారిని కేటీఆర్ ను కేసీఆర్ మీద చర్యలు తీసుకునేదాకా, అరెస్ట్ చేసేదాకా ఇక కిషన్ రెడ్డికి బదులు కిషన్ రావు అని పిలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి అంటుండు. ఫోన్ ట్యాపింగ్ తో వేల కోట్లు సంపాదించారు. బ్లాక్ మెయిల్ రాష్ట్ర సమిత బీఆర్ఎస్ కేసు నుంచి తప్పించుకునేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి. ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరా మిల్లు భూపాలపల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. మొత్తం నేనైతే రేవంత్ రెడ్డి అంటుండే ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో కల్వకుంట్ల కుటుంబం లక్షలు దండుకున్నారు. అట్లనే కాళేశ్వరం మీద సిబిఐ విచారణకు మేము అంగీకరిస్తే మరి ఇంతవరకు ఎందుకు విచారణ చేస్తలేరు? కిషన్ రెడ్డి ఈడ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నాడు. సెంట్రల్ సంబంధించి మరి వీళ్ళ మీద విచారణ చేయాలి కదా, ఇంతవరకు ఎందుకు చేస్తలేరు? అప్పటిదాకా ఇక కిషన్ రెడ్డి పేరును కిషన్ రావు అని పిలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుండు. ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం కూడా మొదలు పెడతామని రేవంత్ రెడ్డి నిన్న భూపాలపల్లి జిల్లాలో అయితే స్పష్టంగా చెప్తుండు. ఇక కొత్త జిల్లాలకు సంబంధించి కొత్త జిల్లాలు రావు, పాత జిల్లాలు తీసేయమని కూడా చెప్తుండు. మనం గత కొంతకాలం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం, జిల్లాలకు సంబంధించి పునర్విభజన చేస్తారు, అంటే కొన్ని బార్డర్స్ ఫిక్స్ చేసి ఏ జిల్లా ఎక్కడ ఉండాలి. ఇప్పుడు జిల్లాలకు సంబంధించి నియోజకవర్గాలు, మండలాలు కొన్ని ఒక్క జిల్లాలు ఉన్నాయి, కొన్ని ఒక్క జిల్లాలు ఉన్నాయి. ఒకటి బెజ్జంగి ఉంటే ఒకటి సిద్దిపేట, ఒకటి కరీంనగర్, ఇట్లా జిల్లాలు ఉన్నాయి, దాంట్లో నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి అన్ని 30 కిలోమీటర్ల వరకు ఒక బార్డర్ ఫిక్స్ చేసి ఎవి ఎక్కడ ఉంటే బాగుంటది అని చెప్పి అట్లా బార్డర్ ఫిక్స్ చేస్తామని చెప్పి గతంలోనే చెప్పారు. ఏం చేసినా ప్రభుత్వము ప్రజలకు తెలియజేస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుండు. మరి ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాలు ఇప్పటికైనా మానుకోర్రి. జిల్లాలను తీసేస్తామని ఎక్కడ చెప్తలేరు. ఇక ప్రచారాలల్లో మీరు కాంగ్రెస్ ఓటైతే జిల్లాలను తీసేస్తారు, ఇక మన జిల్లా పోతుంది. మన కేటీఆర్ అంటుండు, ఇటు హరీష్ రావు అంటుండు, చాలా జాగాలలో అదే జరుగుతుంది. కానీ జిల్లాలను ప్రభుత్వం తీసేస్తామని చెప్తలేదు. ప్రజలారా, మీరు కూడా నమ్మకుర్రి రాజకీయ నాయకుల మాటలు. ప్రభుత్వం ఏం చెప్తుంది? కొత్త జిల్లాలు రావు, పాత జిల్లాలు పోవు, ఆ జిల్లాలకు సంబంధించి పునర్విభజన చేస్తామని చెప్తుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఒకటి జరుగుతుంటే ఒకటి ముందడి తీసుకొచ్చి కొత్త దుకాణాన్ని నెరవేరుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ మాటలు మానుకొని ఇప్పటికైనా మాట్లాడు. ప్రజలకు మేము ఏం చేస్తే వాళ్ళకు మేలు జరుగుతుంది అని చెప్పి ఆలోచనతోని మీరు ముందరకు పోరు. ఇప్పుడైనా ఆడ జరిగేది ఒకటి, మీరు చెప్పేది ఒకటి. ఆడ వాళ్ళు కూడా చెప్పాలి జిల్లాలను తీసేస్తామని చెప్పి. మీరేమో కాంగ్రెస్ కోటైతే జిల్లాలను తీసేస్తారని మీరు చెప్తారు. ఈ తప్పుడు ప్రచారాలు బంద్ చేయరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు.